సో జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాహ్! బాయ్ ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయి కన్న తల్లిని కడతేర్చింది. మీరు ఎలా పరిగణలోకి తీసుకుంటారు? అలా చంపడం అయితే నాకు అస్సలు అది ట్రస్టబుల్ అనిపించట్లేదు. ఒక అమ్మాయికి అసలు థాట్ ఎలా వచ్చింది, అమ్మని చంపడం అనే థాట్ ఎలా వచ్చింది, అది చాలా చాలా నేరం, తప్పు. దీనికి పక్కా శిక్ష వేయాల్సిందే ఆ అమ్మాయికి. అమ్మాయి చూస్తుంటే మైనర్, యాహ్! 16 ఇయర్స్. అసలు అలాంటి థాట్స్ ఎలా వస్తున్నాయి అసలు అమ్మాయిలకి? అదే ఈ బాయ్స్ ఇలా ప్రేమలో పడేసి ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అమ్మాయి అరే మీ అమ్మని ఇలా చేయరా అని చెప్పి ఉంటే ఆ అమ్మాయి అలా చేసిందేమో నాకు తెలిసి. లేదంటే అసలు అమ్మాయిలకి ఆ థాట్ రాదు, చంపడం అనే థాటే రాదు. అసలు ఆ అమ్మాయికి ఎలా వచ్చింది అనేది నాది అసలు చాలా తప్పు అలా చేయడం అనేది. అంటే చూస్తుంటే ఆవిడ కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా పిలిపించి ఇంకోసారి కూడా ఆవిడ్ని కొట్టి చంపేయడం జరిగింది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అసలు దేని తప్పు? అసలు పెంపకం తప్ప, లేకపోతే సోషల్ మీడియానా? అసలు ఏం జరుగుతుందండి? ఒకవైపు సోషల్ మీడియా అవ్వచ్చు, ఒకవైపు పెంపకం కూడా అవ్వచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కూడా చాలామందిని చంపారు. అలా అని చెప్పేసి అమ్మ నాన్నలను చంపడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. పెంపకం వల్ల అవ్వచ్చు, లేదా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఏమైనా చేసైనా ఉండొచ్చు, లైక్ ఇన్ఫ్లుయెన్స్ టైప్ ఏదైనా చేసైనా ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి అయితే అలా చేయడం అయితే చాలా తప్పు. సో అబ్బాయి ఎవరైతే ఉన్నాడో బాయ్ ఫ్రెండ్ శివ అబ్బాయి పేరు, వాళ్ళ తల్లి ఏమంటుందంటే నా కొడుకు అమ్మాయికి చేసింది కరెక్టే, ఆవిడ్ని చంపేయడమే కరెక్టే అని చెప్పేసి అంటుంది. లేదు అదే చెప్తున్నాను కదా, అబ్బాయి ఈ అమ్మాయికి ఏదో చేసే ఉంటాడు. సో అందుకే వాళ్ళ అమ్మ కూడా అలా మాట్లాడుతుంది. సో ఆ అమ్మాయి అయితే అలా చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అసలు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వద్దు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కానీ పోలీసు? ఫస్ట్ ఒకసారి వాళ్ళని ఒక జైల్లో ఇలా శిక్ష వేస్తే కానీ వాళ్ళకి తెలియదు కదా, నెక్స్ట్ టైం నుంచి అలా చేయకుండా ఉంటారేమో. అండ్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని రోజుల వరకు బ్యాన్ చేస్తే బాగుండు. సో మనం మోస్ట్లీ రీసెంట్ డేస్లో చూస్తూ ఉంటే అమ్మాయిలు ఎక్కువగా మన మేఘాలయ ఇన్సిడెంట్, హనీమూన్కి తీసుకెళ్ళి కట్టుకున్న భర్తనే చంపించేసింది. అండ్ మోస్ట్లీ చాలామంది ఏమంటున్నారంటే మోస్ట్లీ అమ్మాయిలందరినీ ఇలానే పరిగణలోకి అంటే అమ్మాయిలందరూ ఇంతే బ్రో అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మాయిలందరూ అంతే అంటే అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు కాబట్టి అమ్మాయిలు కూడా అలా దారిలోకి వస్తున్నారు, అలాగే తయారవుతున్నారు. మీరు అబ్బాయిలు అలా చేస్తున్నారు అమ్మాయిలని ఇన్ఫ్లుయెన్స్ అని నేను చెప్తాను. ఫైనల్లీ మీరు యువతికి ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను మంచి మాట చెప్పాలంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఏదైనా చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి. అండ్ ఎక్కువగా ఫోన్స్, ఈ యూట్యూబ్, ఈ పిచ్చి పిచ్చి తిరుగుడులన్నీ తిరగొద్దు అని నేను చెప్తాను. ఎంతవరకు సేఫ్ అమ్మాయిలు ఇంట్లో ఉండడం